గడిచిన 4 రోజులుగా ఈ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ నడిచింది. అది ఏంటనేది మీ అందరికీ తెలుసు. అయితే ఈ టాపిక్‌కి సంబంధించి నిన్నటితోటి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టింది. అలాగే ఈరోజు జనసేన పార్టీ అధిష్టానం కూడా ఫుల్ స్టాప్ పెట్టింది. దాని గురించి ఇంకెవరూ మాట్లాడకూడదని పార్టీ పెద్దలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అయితే దానికి అనుకూలంగా మాట్లాడట్లేదు కానీ వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడడం మొదలుపెట్టారు. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, దీనికి ఎవరు కుట్రబన్నారు అనే కోణంలో కొద్దిమంది విశ్లేషణలు చేస్తున్నారు. దానిలో భాగంగానే నాకు బాగా నచ్చిన విశ్లేషకులు అడుసుపల్లి శ్రీనివాసరావు గారు. ఆయన అంటే చాలా అభిమానం నాకు. ఆయన మాట్లాడే చాలా వీడియోలు చూస్తాను నేను. చాలా తెలివిగా, చాలా ఇంటలెక్చువల్గా చెప్తారు ఆయన. ఈవెన్ నాకు ఎమ్మెల్యే టికెట్ డిస్టర్బ్ అయినప్పుడు కూడా నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చి నాకు అండగా నిలబడ్డ వ్యక్తి ఆయన. ఆయన నేను ఎప్పుడు పర్సనల్గా కలుసుకోలేదు కానీ చాలా గౌరవం నాకు ఆయన అంటే. ఆయన మాట్లాడిన ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న క్లారిఫికేషన్ పెద్ద ఆయన అడుసుమిల్లి శ్రీనివాస్ గారికి ఇవ్వాలని అనిపించింది. అయితే ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దామండి. ఏ విధమైన కాంట్రవర్సీలు మాట్లాడడానికి రాలేదు నేను. జస్ట్ ఆయనకు ఒక క్లారిటీ, ఒకవేళ ఆయన అపార్థం చేసుకుంటే అవసరమైతే ఆయనకి సారీ చెప్దామనే ఉద్దేశం ఇది. ఆయన ఏమన్నారు ఒకసారి విందామండి. అయితే అంతకన్నా ముందు ఒక కథ చెప్తానండి మీకు. ఒకరోజు ఒక పెద్ద ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటే రోడ్డు పక్కన చెట్టుకి ఒక గుర్రం కట్టేసి ఉంది. ఆ గుర్రం అరుస్తూ ఉంది దాహంతో. ఈ పెద్ద ఆయన వెళ్తూ నీళ్లు తెచ్చిపెట్టడానికి ఆయన దగ్గర ఓపిక లేదు. అరే ఇంత దాహంతో అరుస్తుంది కదా, పక్కనే కదా కాలువ ఉంది, మనం కనుక ఇప్పితే వెళ్ళి నీళ్ళు తాగేసి వచ్చేస్తుంది, మళ్ళీ కట్టేద్దాం అనుకున్నాడు. అనుకున్న ఒక మంచి ఉద్దేశంతో ఆయన కట్లిప్పాడు. కట్లిప్తే ఈ గుర్రం ఏం చేసింది, పక్కనున్న కాలువ కాకుండా ఈ పక్కన ఒక చేను ఉంది, చేను అవతల మరో కాలువ ఉంది. ఇది పరిగెట్టుకుంటూ ఆ చేలోకి దిగి ఆ చేను అవతల ఉన్న కాలువలో నీళ్ళు తాగి, ఈలోపు వాటర్ తాగడానికి వెళ్ళి ఈ క్రమంలో చేను తొక్కేసింది కదా. ఈ చేను గల రైతు అరే నా చేను తొక్కేస్తున్న గుర్రం అని ఒక కర్ర ఇసిరాడు గట్టిగా. ఇసిరితే అది తిన్నగా వచ్చి దాన్ని తలకు తగిలింది, తగలకుండా చోట తగిలింది. గుర్రం ఆన్ ది స్పాట్ చచ్చిపోయింది. చచ్చిపోతే గుర్రం ఓనర్ ఆయన రోడ్డు అవతల నుండి చూస్తున్నాడు. రే గుర్రాన్ని కొట్టి చచ్చిపోయింది అనేసి పరిగెట్టుకుంటూ అతను రోడ్డు క్రాస్ చేయబోయాడు. అతను రోడ్డు క్రాస్ చేయబోతుంటే ఆ రోడ్డు మీద వెళ్తున్న బస్సు ఇతను సడన్గా రోడ్డు మీదకి వచ్చేయడం చూసి పాపం అతను తప్పించాలని ఆ పక్కన ఉన్న కాలంలో పల్టీ కొడితే 20 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఇక్కడ 20 మంది చనిపోయారు, గుర్రం చనిపోయింది. దీని అంతటికీ కారణం ఎవరయ్యా అని ఆలోచిస్తే ఎవరు వస్తారండి? ఆ పెద్ద ఆయన వస్తాడు. ఆయన చేసిన పని మంచిగా చేశాడు, కానీ కర్మ గుడిచెడిది అయినప్పుడు ఒక్కోసారి గ్రహచారం గాన్ మారేతో కుదా క్యా కరేగా అన్నట్టు పోద్దని. ఇక్కడ ఎవరిదే తప్పలేదు, పెద్ద ఆయన తప్పలేదు, అలా అని గుర్రాందే తప్పలేదు. పాపం వాటర్ అక్కడ ఎదురుగా కనిపించింది, పరిగెట్టింది. అలా నా కర్రీసిన రైతుది తప్పలేదు. రే నా చేను తొక్కేస్తుంది, దాన్ని గదమైద్దాం కదా అని కర్రీసినాడు. ఆ తగలకుండా చోట తగల చనిపోయింది. అక్కడి నుంచి రైతు పరిగెట్టుకు రావడం ఈ కంగారులోనే నాకు గుర్రం చనిపోయిందని పరిగెట్టుకు రాకపోయాడు. ఈ లోపల పాపం రోడ్డు మీద పోతున్న బస్సు అయినా సడన్గా అతన్ని గుద్దకూడదని పక్క తిప్పాడు. ఎవరిది తప్పులేదండి, కానీ పెంట అయిపోద్ది ఒకసారి. నిజం చెప్తున్నాను. ఇప్పుడు జరిగింది అదే. ఇక్కడ ఎవరిదన్నా తప్పుందా అని ఆలోచిస్తే అదే కొంతమంది నేను అపార్థం చేసుకుంటాను అని నెత్తి మీద రాసుకుని తిరుగుతుంటారు రోడ్ల మీద. మనం ఏం చెప్పినా అపార్థం చేసుకుంటారు వాళ్ళని నమ్మించాలి, వాళ్ళని ఒప్పించాలని మనం ఎప్పుడు ప్రయత్నించకూడదు. ఇప్పుడు నేను ఓ మాట మాట్లాడాను అనుకోండి. ఇప్పుడు నేను ఒక టీంలో ఉన్నానండి, ఇండియాకి పాకిస్తాన్కి మ్యాచ్ జరుగుతుంది, ఇండియాలో ఉన్నాను నేను, విరాట్ కోహ్లీని అనుకోండి. విరాట్ కోహ్లీ ఇండియాలో ఆడుతున్నాడు కాబట్టి, ఇండియాని గెలిపించేస్తాడు కాబట్టి పాకిస్తాన్ టీంకి నచ్చడు. ఎలాగైనా సరే అవుట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పి వాళ్ళు అతని మీద ప్లాన్ చేస్తారు. ఒక టీంలో మనం ఉన్నప్పుడు అవతల టీంలో వాళ్ళు ఖచ్చితంగా మనల్ని వ్యతిరేకిస్తారు. అది ఎందుకు అంటే ఎందుకు ఎవరికి తెలియదు. అయితే జరిగిన కథ అంతా ఇప్పుడు నేను చెప్పిన స్టోరీని పోలుందండి. 4 రోజుల ఘటన ఎవరిదే తప్పలేదు. ఈ పార్టీ వాళ్ళది తప్పలేదు, ఆ పార్టీ వాళ్ళది తప్పలేదు, ఆ విశ్లేషకుడు తప్పలేదు, ఈ విశ్లేషకుడు తప్పలేదు. కానీ కొన్ని జరిగిపోతుంటాయి. చెప్పాను కదా, గ్రహచారం గాని మారేతో. ఇప్పుడు పెద్ద ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మీరు క్లియర్గా వినండి. ఆయన నా కోసం ఏం నెగిటివ్గా మాట్లాడలేదు. నిజానికి ఒకవేళ ఆయన నెగిటివ్గా మాట్లాడినా కూడా
అర్థం చేసుకునే వ్యక్తిని నేను, ఎందుకంటే ఆయన మీద అంత గౌరవం ఉంది నాకు. అయితే ఆయన ఇక్కడ అన్న ఒక 3 మాటలు ఏంటంటే, ఒకటి ఫస్ట్ ఆయన అన్న మాట, ఆయన టికెట్ ఇష్యూ జరిగింది కాబట్టి ఆయనకు ఆ కోపం ఉండొచ్చు, సమయం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు అన్నారు ఆయన. అయితే మళ్ళీ అక్కడే చెప్పాడు ఆయన, వెంటనే ఓడించండి అని చెప్పాడు అని. అయితే శ్రీనివాసరావు గారు, మీకు వినమ్రంగా తెలియజేసేది ఏంటంటే, కోపం దాచుకుని ఎక్కువ కాలం కంటిన్యూ చేసే వ్యక్తిత్వం కాదు నాది. ఈరోజు కోపం వచ్చింది అనుకోండి, ఈరోజు చూపించేస్తాను, రేపు కోపం వస్తే రేపు చూపించేస్తాను, కానీ దాన్ని ఎక్కువ రోజులు మొయ్యలేను నేను. ఎవరి మీద అన్న కోపం, ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ జరిగిందంటే ఇమీడియట్గా నేను వచ్చి మాట్లాడేస్తానండి. అలాగే ఆ రోజు జరిగిన ఎలక్షన్ ముందు నా ఎమ్మెల్యే టికెట్ విషయంలో జరిగిన దానికి కూడా నేను అప్పుడే దాన్ని ఆ కోపాన్ని చూపించేశాను. వాళ్ళు ఒకటి చేశారనిపించింది, నేను మాట మాట్లాడేశాను, మీరే అన్నారు, ఆ మాట కూడా అక్కడితో అయిపోయిందండి. ఇక మళ్ళీ ఆ కోపం నా మనసులో పెట్టుకుని అది కుట్రపూరితంగా ముందుకెళ్ళే వ్యక్తిత్వం అయితే నాది కాదు. రెండోది, దుర్బుద్ధితో చేశాడా అంటే, దుర్బుద్ధి అని చెప్పలేను, కానీ ఏ పొట్లో ఏ పాము ఉంటుందో అన్నారు. నిజానికి ఆ దుర్బుద్ధి అనే మాటకు అర్థం కూడా తెలియదు సార్ నాకు. దుర్బుద్ధితో కుట్రపూరితంగా ఒక వ్యవహారం చేయటం, ఒక వ్యక్తుల్ని టార్గెట్ చేసి క్లెయిమ్ చేయటం అనేది కూడా నాకు రాదు. చాలామంది ఇప్పుడు అది ఎందుకు మాట్లాడాడు, అసలు రాజేష్కి సంబంధం ఏంటి, రాజేష్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాడు, ఇలా రకరకాలుగా కొంతమంది సోదరులు నన్ను విమర్శిస్తున్నారు. ఇంకో మాట ఈయన అన్నది, ఆ కత్తికి ఒకవైపే కాదు 2 వైపులు పదునున్న కత్తి లాంటివాడు, అటువైపే చెక్కుతున్నాడు అనుకుంటాం, కానీ ఇటువైపు కూడా అవసరమైతే చెక్కుతాడు అన్నారు. ఓకే, ఏదో పదవి ఇవ్వాలన్నారు, థ్యాంక్ యూ ఖుదాఫీజ్. అయితే ఈ మాటలకి పెద్ద ఆయనకే కాదు అందరికీ కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఒక వీడియో మాట్లాడాను, ఇది ఎప్పుడు మాట్లాడానండి, 8 రోజుల క్రితం మాట్లాడాను, ఒక 7 నిమిషాల వీడియో. మీకు ఇందాక గుర్రం కథ చెప్పాను కదా, సేమ్ అలాగే. ఏమంటే ఇప్పుడు మా పార్టీ, ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నానండి, ఆ పార్టీ బాగుండాలని కోరుకుంటాను. నేను వైసీపీలో పనిచేశాను, వైసీపీలో పనిచేసినప్పుడు జగన్ బాగుండాలని కోరుకున్నాను, జగన్ సీఎం అవ్వాలని కోరుకున్నాను. ఆ క్రమంలో నేను చేసిన ఫైట్లో నేను మాట్లాడిన మాటలే మొన్న నా ఎలక్షన్ అప్పుడు కొద్దిమంది దాన్ని ఉపయోగించుకున్నాను. అంటే నేను ఎవరినైనా ఒక వ్యక్తిని నమ్మితే వాళ్ళ కోసం సర్వస్వం కొట్టేస్తాను, వాళ్ళని కూడా పక్కన నిలబెట్టి వాళ్ళ తరపున నేను యుద్ధం చేస్తాను, ఆ టైప్ నాకు. అంటే నా బలం ఎంత ఉంటే అంతవరకు. అలాగే ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, ఆ పార్టీలో పెద్ద ఆయన ఆశీస్సులు, పెద్ద ఆయన ద్వారా చాలా గౌరవం పొందాను. వెళ్ళినట్నే రాష్ట్ర స్థాయి పదవులు అధికార ప్రతినిధి, ఎస్సీ స్టీరింగ్ కమిటీ మెంబర్, మాలా వర్టికల్ లీడర్, స్టార్ క్యాంపెయినర్, 1 by 1 ఆయన ఉక్కిరిబిక్కిరి చేశాడు నన్ను. ఆయన నా మీద చూపించే అభిమానం, ఆయనకి నాలో నచ్చింది కూడా ఈ ఎనాలిసిస్ స్కిల్సే. ఏదైనా ఒక విషయాన్ని నువ్వు ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పగలవు రాజేష్ అని 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగి 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు నాకు. అయితే దానిలో క్రమంగానే, ఆ క్రమంలో భాగంగానే నేనేదో ఒక ఆశ, ఒక ఆకాంక్ష బయటపెట్టానండి. ఇది నిజంగా ఎంత పెంట అవుతుందనే విషయం నాకు తెలీదు. అయితే ఒకసారి మీరు ఆలోచించండి, ఒకవేళ నేనేమైనా ఇంటెన్షనల్గా ఒక పార్టీనో ఒక నాయకుడినో టార్గెట్ చేద్దామని ఇదంతా రప్చర్ క్రియేట్ చేశానని ఎవరైతే అపోహపడుతున్నారో వాళ్ళని అడుగుతున్నాను. ఈరోజు ఈ వీడియో మాట్లాడేటప్పటికి నేను కళ్ళాన్ని ఊహించుంటానండి, ఎక్కడో కడపలో శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట చెప్తారని. కళ్ళాన్ని ఊహించుంటానా శ్రీనివాసరెడ్డి గారి తర్వాత ఎక్కడో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడతారని. అక్కడి నుంచి అలాగే రఘురామరాజు గారు మళ్ళీ ఏదో ఓ డిబేట్లో ఆయన కూడా చెప్తారని అనుకుంటానా నేను. తర్వాత వర్మ గారు మాట్లాడతారు, తర్వాత రాజమండ్రి నుంచి ఇంకో ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, వాసు గారు అని. అసలు ఎవరైనా ఊహిస్తామండి? ఇది ఎంత జరుగుతుందని నేను అసలు ఊహించలేదండి. ఆ రోజు మాట్లాడినప్పుడు ఏదో ఒక ఆకాంక్షగా ప్రజల మధ్యలో పెడితే గతంలో ఎప్పటి నుంచో కూడా లోకేష్ బాబు మీద పార్టీల వ్యతిరేకత ఉందని క్రియేట్ చేశారు కొంతమంది. ఆ వ్యతిరేకత ఉందా లేదా అనేది ప్రజలకు తెలియజేయలేని ఉద్దేశంతో మాత్రమే మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఇప్పుడు నేను మాట్లాడింది సింపుల్గా ఒక మాట మాట్లాడాను, 7 నిమిషాల వీడియో అంతే అది. అయితే దీన్ని విని మాట్లాడారో లేకపోతే ఆయనకి ఆయన అనిపించి మాట్లాడారో, శ్రీనివాసరెడ్డి గారు కూడా పాపం 2 నిమిషాలు కూడా మాట్లాడి ఉంటారు, 2 నిమిషాలే ఉంటుంది. శ్రీనివాసరెడ్డి గారు తర్వాత సోమిరెడ్డి గారు ఒక చిన్న ఇది పెట్టారు, ఇది ఒక మెసేజ్ పెట్టారు. ఆ తర్వాత వర్మ గారు ఆ విలేకరులు అడిగారు, ఆ ప్రశ్న అడిగితే దానికి సమాధానంగా వర్మ గారు చెప్పారు.
అలాగే ఈ ఏబిఎన్ డిబేట్లో ఉండగా వికే గారు, వెంకటకృష్ణ గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రఘురామరాజు గారు అన్నారు. రాజమండ్రి ప్రెస్ మీట్లో మీడియా మిత్రులు అడిగిన దానికి సమాధానంగా వాసు గారు చెప్పారు. ఎవ్వరు ఇంటెన్షనల్గా మాట్లాడి దీన్ని రప్చర్ చేద్దామని కానీ, లేకపోతే ఈ కూటమిలో ఏదో చిచ్చులు పెడదామని కానీ జరిగిన పని కాదండి ఇది. నేను ఇందాక చెప్పిన గుర్రం కథ ఏదైతే ఉందో, ఎవరూ తప్పు చేయలేదు, కానీ తప్పు జరిగిపోయిందంటే అక్కడ మాట్లాడటం, అది అవతల వాళ్ళకేమో అది వేరే విధంగా అర్థం కావటం, వాళ్ళకి ఒక మాట మాట్లాడటం, అది అలాగే క్రియేట్ అయిపోయింది కానండి. ఇందులో అసలు ఏ కుట్ర ఉంటుందండి? కూటమిని కూల్చేసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని నేను కోరుకుంటానా? జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను 2021లో లోకేష్ గారిని కలిశానండి. 2021లో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కలిశాను, ఎక్కడ హైదరాబాద్లో. ఆయన కలిసిన దగ్గర నుంచి, అంతకుముందు నుంచే నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేస్తున్నాను. ఆయన కలిసిన దగ్గర నుంచి కూడా ఆ ఫైట్ కంటిన్యూ చేసామండి. ఈ క్రమంలో నా మీద 30 కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఎంతమంది మీద ఉన్నాయో తెలియదండి నాకు. ఈ రాష్ట్రంలో 30 కేసులు అనుభవించినాడు మరొకలా, ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ 30 కేసులు పెట్టారు. 22 రోజులు జైల్లో ఉన్నాను, ఏ తప్పు చేయకుండా. రౌడీ షీటర్ నన్ను ముద్రేసి ఆ పలకేదో పెట్టి ఆ ఫోటోలు తీసేసి మొత్తం రాష్ట్రం అంతా పెంట చేశారు నన్ను. మా ఇంట్లో ఆడవాళ్ళని, నా భార్యని, చిన్న ఆడపిల్లల్ని అవమానకరంగా మార్పింగిల్ చేసి ఫోటోలు పెట్టేవారు. ఒకసారి నేను కాకినాడలో మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు, మరోసారి రాజమండ్రిలో, 2 సార్లు నా మీద హత్యా ప్రయత్నం జరిగింది ఆ గవర్నమెంట్లో. మళ్ళీ ఆ గవర్నమెంట్ రావాలని కోరుకుంటాను నేను. అది ఎవరైనా విమర్శించే వాళ్ళకి చెప్తున్నానండి. ఆ గవర్నమెంట్ కోరుకుంటానా? ఓకే, నాకు జనసేనకి చిన్న డిస్టర్బెన్స్ జరిగితే జరిగి ఉండొచ్చు కాక ఎలక్షన్ ముందు, కానీ అంతకుముందు దాదాపు 2 సంవత్సరాలు జనసేన పార్టీ కోసం పనిచేశాను నేను. పవన్ కళ్యాణ్ గారి కోసమే మాట్లాడేవాడిని. ఎవడన్నా సరే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే వైసీపీ నుంచి తొక్కుపెట్టి నార తీసేవాడిని అంతే, ఇదే స్టూడియో నుంచి. అయితే భేదాభిప్రాయాలు సడన్గా వచ్చేస్తాయి. అవి ఎందుకు వస్తాయి కారణాలంటే దానికి ఎవరు చెప్పలేరు. చాలామంది అడుగుతున్నట్టు, ఇది నువ్వెందుకు మాట్లాడావు ఇప్పుడు అంటున్నారు. నాకు ఒక అలవాటు అండి, ఏదన్నా ఒకటి మంచి జరుగుతుంది, ఇలా జరిగితే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు నాకున్న ఒక చిన్న ఛానల్ ద్వారా నేను వచ్చి మాట్లాడతాను. కానీ అది ఇంత పెద్ద వ్యక్తులు కూడా తీసుకుంటారు, ఇంత పెద్ద డిస్కషన్లు చేస్తారని నేను మాట్లాడేటప్పుడు ఊహించుకోను, కానీ జరుగుతుంది. మీకు ఇంకో ఉదాహరణ చూపిస్తాను. ఈ వీడియో మీరు జాగ్రత్తగా ఉండే, నవంబర్ 25, 2022లో పెట్టానండి. నవంబర్ 25, 2022లో పెట్టారు. ఒక జన సైనికుడు నాకు కౌంటర్ ఇస్తూ పెట్టిన వీడియో. నవంబర్ 24న నేను వీడియో మాట్లాడాను. ఎప్పుడు? 2022లో. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవాలి, టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోకపోతే ఇదిగో ఇన్ని నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాలను ఒక చార్ట్ మీద వేసి, అక్కడ టీడీపీకి పడ్డ ఓట్లు, జనసేనకు పడ్డ ఓట్లు, వైసీపీ పడ్డ ఓట్లు వేసి, ఇగో ఇక్కడ టీడీపీ జనసేన ఓటు ఇలా చీలిపోయింది కాబట్టి వైసీపీ నెగ్గింది, ఈ రెండు కలిస్తే ఇదిగో కూటమి గెలుస్తుంది. సో ఇలా దాదాపు 50 నుంచి 70 సీట్లు టీడీపీ జనసేన కలిస్తే గెలిచేసే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ విడిపోవటం వల్ల, ఓటు చీలడం వల్ల ఈ ప్రమాదం వచ్చిందని ఈ రాష్ట్రంలో మొట్టమొదటి చెప్పింది నేనేనండి, చాలా క్లియర్గా. బాబు గారితో నేను మాట్లాడినప్పుడు కూడా ఆ వీడియో గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అంత క్లియర్గా చెప్పిన దగ్గర నుంచి మీరు పొత్తు పెట్టుకోవాలని మాట్లాడినాడు ఎవడన్నా ఉన్నాడు అందరికన్నా ముందంటే నేనే. అప్పుడు కూడా జన సైనికులతో తిట్లు తిన్నాను, అప్పుడు తిట్టారు నన్ను. అంటే జనసేనలో నేను గమనించింది ఏంటంటే అండి, వాళ్ళకి ప్రేమ వచ్చినా తట్టుకోలేము, కోపం వచ్చినా తట్టుకోలేము. నా మీద ఇక్కడ రెండోసారి రాజమండ్రిలో అటాక్ జరిగినప్పుడు 3,000 మంది, 3 నుంచి 4,000 మంది జన సైనికులు వచ్చారు నన్ను పరామర్శించడానికి. నేను అది మర్చిపోలేదు, అభిమానాన్ని నేను మర్చిపోలేదు. అయితే ఆ రోజు అలాగే ధైర్యంగానే చెప్పాను, రెండు ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలని 2022 నవంబర్ 24వ తారీఖున చెప్పాను. దానికి ఆధారం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఆ వీడియోలు ఎతకలేను, కావాలంటే మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మాసాన్ని మీడియా ఛానల్ వెతకండి, ఖచ్చితంగా ఉంటుందని. ఇప్పుడు ఈ సోదరుడు ఆ రోజు పెట్టిన వీడియోలో నా గురించి మాట్లాడిన ఈ మాట వింటే మీకు అర్థమైపోద్దండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు తెలుగుదేశం వాళ్ళకి చెప్పండి, పొత్తు కావాలంటే మాకు అదిగా ఉండొచ్చు, అది ఏం తప్పు కాదండి. అది ఎప్పుడు అన్నాడైనా, దాంతోపాటు మీరు అత్యుత్సాహం ప్రదర్శించకండి, పొత్తు గిత్తని ఎక్స్ట్రా మాట్లాడకండి అని కూడా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఈయన ఇంకా చాలా డీసెంట్గా మాట్లాడాడు, అందుకే ఆ వీడియో వేశాను.
బండబూతులు తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు. నన్ను పొత్తు అంటాం, నువ్వెవడరా మా పొత్తు అని చెప్పడానికి, మేము డిప్యూటీ సీఎం మేము అది ఇదని తిట్టిన వాళ్ళు ఉన్నారు ఆ రోజున. కానీ మరి అందరికన్నా ముందే చెప్పాను కదా ఈ మాట కూడా. ఇలా చాలా విషయాలు చెప్పానండి. అయితే ఆ చెప్పినవన్నీ నీ వల్ల జరిగిపోయా మళ్ళీ ఇంకొక ఇదెందుకని చెప్పి ఇప్పుడు అవన్నీ ప్రస్తావించట్లేదు. కానీ సోంపేటలో జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లోనే ఉంటుంది మొట్టమొదట, దళితులకు డిప్యూటీ సీఎం ఇవ్వండి అని. దాని తర్వాతే, ఎందుకంటే మీరు చూడండి ఆయన మేనిఫెస్టోలో ఉండదు, ఆయన ఎక్కడా కూడా ఎలక్షన్ ముందు పాదయాత్రలో కానీ ఎక్కడా కూడా ఆయన చెప్పడం. కానీ గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎంలు ఇచ్చాడు 5గురికి. నేనేమన్నానంటే దళితులు ఎప్పటి నుంచో మీ పార్టీకి మీ నాన్నగారికి అండగా ఉన్నాం, మాకు డిప్యూటీ సీఎం ఇవ్వండి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కాపులకు డిప్యూటీ సీఎంలు ఇచ్చారు, ఎందుకంటే కాపులు ఆ పార్టీకి అండగా ఉండబట్టి. మీకు ఎస్సీలు అండగా ఉంటున్నాం కాబట్టి మాకు ఇవ్వండి అని అడిగాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఓకే ఎస్సీలకి ఇస్తే ఎస్సీలు అండగా ఉంటారు, బీసీలకి ఇస్తే బీసీలు ఉంటారు, మైనార్టీలకి ఇస్తే ఇప్పుడు మనం పావులంటే ఆయన రూపాయలు చేస్తాడు కదా, అలా మొత్తంగా 5 ఇరికించుకున్నాడు. అయితే ఇలాంటివి నాకు ఈ రోజు కొత్త కాదండి, ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా మంచి జరుగుతుంది రాష్ట్రానికి అనుకుంటే. అయితే ఇంకో మాట ఆయన అన్న మాటలో, అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు అన్న మాటలో, నేను పవన్ కళ్యాణ్ గారి మీద కోపం, ఆయన మీద ద్వేషం, లేదా ఆయన మీద ఇంకోటి నేను పెంచుకోలేదండి. అది అప్పుడే అయిపోయింది, అప్పుడే వదిలేసాం. తర్వాత కూటమి గవర్నమెంట్ వచ్చింది, సరే ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. పీకే గారిని అరెస్ట్ చేయాల్సింది అని 1 మంత్ బ్యాక్ పెట్టానండి, ఇదో 1,87,000 మంది చూశారు. పీకే గారిని అప్పుడు అరెస్ట్ చేయాలని పెడుతుంటే, అంటే తమ్నైల్ ఎలా ఉంటుంది కానీ ప్యూర్లీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వీడియో అది 1 మంత్ బ్యాక్. ఏమంటే అశ్వమేధ యాగం, పవన్ కళ్యాణ్ అశ్వమేధ యాగం అని వీడియో మాట్లాడాను, ఇది కూడా 1 మంత్ బ్యాకే. 5,22,000 మంది చూశారండి. అంటే ఒక్కొక్క, ఇప్పుడు ప్రభాస్ గారినో లేకపోతే ఎన్టీఆర్ గారినో రాజమౌళి చూపించినంతగా వేరే డైరెక్టర్లు చూపించలేరు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్గా రాజేష్ మహాసేన్ చూపించినంత నిజంగా వేరే వాళ్ళు చూపించలేరండి. ఆయన గురించి నేను ఏది మాట్లాడినా జనాలకు అలాగే ఎక్కేస్తుంది. ఇప్పుడు నిజంగా ఆయన మీద నేను పేకల దాకా పెట్టుకుని ఉండుంటే, ఆయన మీద నాకు అంత కోపం ద్వేషం ఉండుంటే నేనెందుకు మాట్లాడతాను 1 మంత్ బ్యాక్? నేను మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? అంటే నేను ఇక్కడ శ్రీనివాసరావు గారు మాట్లాడిన దానికి చెప్తున్నా, అంటే ఇదే డౌట్లు చాలా మందిలో ఉన్నాయి. ఇప్పుడు నాది ఎలా ఉంటుందంటే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను, అప్పబావ నాటకాలు ఆడను, దానివల్ల ఏదో వీడికి గేర్ ఎక్కువేమో లేకపోతే వీడు ఇంతేనేమో అని చెప్పేసి కొంతమంది నన్ను అపార్థం చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ నేను ఇంతే, మరి ఏం చేయను, బై డిఫాల్ట్ అలా తయారయ్యాను. అలా తయారు చేశాడు దేవుడు నన్ను. ఏమంటే ఇంకేమన్నారు ఈయన విమర్శించి, 2 వైపులా కత్తి అన్నారు. రాజేష్కి 2 వైపులా కత్తి ఉంటుంది, అదే పదును ఉంటుంది, అటువైపే కాదు ఇటువైపు కూడా చెప్తుంది అన్నారు. అయితే శ్రీనివాసరావు గారు పెద్దలు, మీరు హృదయపూర్వకంగా చెప్తున్నానండి, తెలుగుదేశం పార్టీ వైపు ఎప్పుడూ కూడా నేను పదును చూపించలేదు సార్. 2021లో నేను లోకేష్ గారిని కలిసిన దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు కలవక ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కమ్యూనిటీలకి చేస్తున్న అన్యాయం మీద పోరాడుతూనే ఉన్నాం సార్. అప్పటి నుంచి మొదలుపెట్టానండి, తెలుగుదేశం పార్టీ బెటరు, పవన్ కళ్యాణ్ గారు బెటరు, చంద్రబాబు నాయుడు గారు బెటరు, జగన్ గారి కన్నా, జగన్ గారితో పోలిస్తే వాళ్ళు ఎంతో ఉత్తములు, వాళ్ళ గతంలో ఎలా పరిపాలించారు అలా పరిపాలించారని కంపేర్ చేసుకుంటూ దాదాపు 6,000-7,000 వీడియోలు చేశాను సార్. అప్పటి నుంచి ఏ రోజు తెలుగుదేశం గురించి ఒక నెగిటివ్ కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి ఒక నెగిటివ్ మాట్లాడి కానీ మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడలేదు. కానీ ఎలక్షన్ ముందు డిస్టర్బెన్స్ వల్ల, అది కూడా కోపంలో, ఎందుకంటే కొంచెం వయసు వల్ల లేకపోతే ఏదో మొత్తానికి ఉంటుంది కదండి, ఆ కోపంలోనే అవును నాకు అలా జరిగింది కాబట్టి ఓడించండి, మన వాళ్ళు ఎవరు ఓటు వేయకండి, అలా వెళ్ళిపోయాను తప్పించి మనసులో కుట్రలో కన్నింగ్లు పెట్టుకునే వ్యక్తిత్వం కాదు సార్ నాది. అయితే ఆ రోజు నుంచి మీరు గమనించండి, నేను ఏ రోజు తెలుగుదేశం పార్టీలో నాకు ఈ పదవి కావాలండి, నాకు ఈ పొజిషన్ కావాలండి అని ఎవరిని అడగలే. బాబు గారు డిసైడ్ చేసి ఆయనకి ఆయన ఇవ్వటమే తప్ప కనీసం నా కోసం రికమెండ్ చేసే ఒక్క నాయకుడు లేడండి, ఒక్క నాయకుడు లేడు. ఇక రాజేష్కి ఇలా చేస్తున్నాడు కదండి ఈయన పలానాది ఇవ్వండి అని రికమెండ్ చేసేవాళ్ళు కూడా లేదు నాకు పార్టీలో. కానీ అన్ని బాబు గారు గుర్తించి, లోకేష్ గారు గుర్తించి ఇచ్చిన గుర్తింపే, మామూలు విషయం కాదు కదండి. 4 స్టేట్ పదవులు ఇచ్చారు నాకు. ఈ క్రమంలోనే ఫస్ట్ లిస్ట్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఫస్ట్ లిస్ట్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చినప్పుడు నిజానికి ఓకే, నా వల్ల ఏదో కొంచెం ట్రోలింగ్ జరుగుతుంది, నన్ను చూపించి తెలుగుదేశం పార్టీని హిందువులకు వ్యతిరేకంగా, కాపులకు వ్యతిరేకంగా చిత్రీకరించాలని మా ప్రత్యర్థి ప్రయత్నిస్తున్నాడు. నేనెందుకు ఇవ్వాలి అవకాశం?
నా గురించి నాకు ఇంత గుర్తింపునిచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అరే రాజేష్ టికెట్ ఇచ్చి మనం ఏమైనా తప్పు చేసామని ఆయన ఎందుకు బాధపడే పరిస్థితి క్రియేట్ చేసుకోవాలి? నేనేమి 10-15 సార్లు మా తాత ముత్తాతల దగ్గర నుంచి నేనేమి ఎమ్మెల్యే చేసిన కుటుంబం ఏం కాదు అని నాకు నేనుగా ఎమ్మెల్యే టికెట్ నుంచి తప్పుకున్నానండి. ఇప్పుడు నేను 10 సార్లు ఎమ్మెల్యే చేసి 11సారే కదా అని వదిలేయటం వేరే విషయం. ఒకసారి ఎమ్మెల్యే అవడం అంటే ఆ గాల్లో మొత్తం అందరూ అయిపోయారు కదండి ఎమ్మెల్యేలు. అప్పుడు నేను గెలుపుతానని నాకు తెలుసు. ఎందుకంటే అయినవేలు వినాయక టెంపుల్కి వెళ్ళినప్పుడు వచ్చిన జనం, వాళ్ళు చూపించిన అభిమానం, నాకు IVRSలో 68% ఓట్లు వచ్చాయండి. 68. నేను ఈజీగా భారీ మెజార్టీతో వెళ్తాను. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆశీస్సులతోనే. ఆ రోజు నేను టెంపుల్లో కూడా అదే చెప్పాను. అయినా కూడా ఎమ్మెల్యే పదవిని వదిలేశానండి. వదిలేసిన తర్వాత కూడా ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన వాళ్ళకి పార్టీలో అయితే వాళ్ళని ఇన్ఛార్జిగా కొనసాగించారు, లేదా వేరే పదవాన్ని ఇచ్చారు అందరికీ. అది కూడా నేను అడగలేదండి. అలా నాకు ఇది కావాలండి, నాకు ఈ పదవి ఇవ్వండి, నన్ను ఇలా కంటిన్యూ చేయండి, లేకపోతే నాకు ఇంకో పదవి ఏదైనా ఇవ్వండి, అది కూడా నేను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళలేదండి. పదవుల గురించి ఏ రోజు నేను వాళ్ళతో మాట్లాడలేదండి, ఏ రోజు విమర్శించలేదు. అక్కడ కాకపోతే ఇంకొక చోట ఇవ్వండి, లేకపోతే ఇంకొక చోట ఇవ్వండి, లేదా నన్ను ఎంతసేపు ఇన్ని సంవత్సరాలు నేను ఎంత పని చేశాను, ఇన్ని కేసులు గురయ్యాను, ఇంత ఎలా జరిగింది కాబట్టి నన్ను మోసం చేస్తారా మీరు, నేను కూడా తిరగబడిపోతాను, నేను అది చేస్తానన్న ఒక్క మాట అనకుండా వాళ్ళు రాయేసేది ఇబ్బంది అవుతుందని వాళ్ళు చెప్పకముందే నేను సీటు వదిలేసాను సార్. నేను అలా రెండు వైపులో వాడండి, నాకు రెండో వైపు వాడలేదండి, ఒకవైపే ఉంటుంది. ఆ ఒకవైపే ఎటువైపు తిరిగి ఉంటుందో ఆ తిరిగి ఉన్న వాళ్ళు వైపే కొంచెం ఇబ్బంది పడతారు తప్ప రెండో వైపు వాడి ఉండదు సార్. నాకు దుర్బుద్ధి అనేది అలా జీవితంలో నాకు అలాంటిది ఎప్పుడు తారసపడలేదు. నా గురించి ఎవ్వరూ అనలేదండి అన్నమాట. మీరు అంటే నా గురించి మీకు పూర్తిగా తెలియాలనే ఉంది, ఏమో జరిగిందన్నీ కనెక్ట్ చేసుకుంటే ఇవన్నీ వెనక్కి వెళ్తే స్టార్ట్ చేసింది రాజేష్ కాబట్టి, రాజేష్కి గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఇలా ఉంది కాబట్టి దాని గురించి ఏమన్నా మొదలు పెట్టడం అంటే ఇంత జరుగుతుందని అసలు ఊహించారండి ఎవరన్నా వీడియో మాట్లాడినప్పుడు? నేను కొన్ని వందల వీడియోలు మాట్లాడాను. ఆ మాట్లాడిన వీడియోల్లో ఒక వీడియోని ఇలా తీసుకెళ్తారు, ఇలా డిస్కషన్లు పెడతారు, దాని మీద ఇలా పెద్ద పెద్దలు కూడా మాట్లాడతారు. మాట్లాడిన ప్రతి ఒక్కరు ఒక్కొక్క డైలాగే చెప్పారండి, ఒక్కొక్క చిన్న మాటే మాట్లాడారు. ఎస్ అదేం తప్పే ఉంది, మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నారు తప్ప పాపం పెద్దలు వాళ్ళు కూడా తప్పలేదండి. అయితే ఏదేమైనా అక్కడ జరిగింది అయితే అపార్థానికి దారి తీసింది, దాన్ని కాదనలేం. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది దేవుడి దయ వల్ల. పార్టీ పెద్దల దాని మీద దృష్టి పెట్టి ఇమీడియట్గా ఆదేశాలు ఇవ్వడంతో 2 పార్టీ పెద్దలు కూడా ఇప్పుడు అది క్లోజ్ అయిపోయింది. నిజంగానే నాకు ఫోన్ వచ్చినప్పుడు, నిన్న ఫోన్ వచ్చిందండి నాకు, అందరికి వెళ్ళినట్టే నాకు ప్రోగ్రామ్ కమిటీ నుంచి ఫోన్ వచ్చింది, అలాగే సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, ఇది ప్రత్యర్థికి మనం అవకాశం ఇచ్చే విధంగా ఉంది కాబట్టి ఈ డిస్కషన్ ఆపేయండి, పెద్దలు తీసుకుంటారు నిర్ణయం. పెద్దల దృష్టికి వెళ్ళింది, ఇలా ఉంది కార్యకర్తల ఆకాంక్ష అనేది పెద్దల దృష్టికి వెళ్ళింది. అది ఈరోజు జరగాల, రేపు జరగాల, ఎల్లుండి జరగాల, అసలు జరగాల వద్దా, ఇక అది పెద్దల నిర్ణయం. నేను వీడియో పెట్టింది కూడా ఏంటి, అందరి జనాల్లోనూ అది కరెక్టా కాదా, ఒకవేళ కరెక్ట్ అయితే పెద్దల దృష్టికి వెళ్తే బాగుంటుంది. పార్టీ బలపడాలని ఎవరన్నా అనుకుంటారు కదండి. ఆ క్రమంలో జరిగిందే తప్ప ఇందులో ఏ ఒక్కరిది ఈవెన్ ఒకవేళ జన సైనికులు ఎవరైనా అపార్థం చేసుకున్న వాళ్ళు మాట్లాడినా వాళ్ళది కూడా తప్పు కాదు. ఎందుకంటే అది అలా అపార్థం చేసుకునే విధంగా వెళ్ళిందేమో, అపార్థం చేసుకునే విధంగా వెళ్ళి ఉంటుంది. అయితే కొద్దిమంది కాదండి. ఇప్పుడు ఆ వీడియోలు చూడండి, ఒక్కొక్క వీడియో మీద 1000, 1500, 2000 కామెంట్లు. అందులో సగానికి పైగా నన్ను తిట్టడమే. అయినా నేను ఏ రోజు బాధపడినండి. నేను చెప్పాలనుకున్నది చెప్పడం, అది ఇప్పుడు ఆ రోజున పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ముందుకెళ్తే బాగుంటుందని ఆ రోజు నేను చెప్పినప్పుడు కూడా 2022లో అప్పుడు ఎంతకన్నా దారుణంగా బూతులు తిట్టాను. నన్ను తెలుగుదేశం కార్యకర్తలు తిట్టారు, జనసేన కార్యకర్తలు తిట్టారు. అయితే ఆ రోజుకి అది నచ్చకపోవచ్చు, కానీ భవిష్యత్తుకి అది కరెక్ట్ అవ్వచ్చు. ఈరోజు నేను చెప్పింది నచ్చకపోవచ్చు జనాలకు, నన్ను తిడితే తిట్టొచ్చు, నాకు ఇట్లా అలవాటే. నేను తప్పు చేయనప్పుడు నన్ను ఎంతమంది తిట్టినా, ఇక ఇక్కడ పెద్ద డూమ్ లైట్ ఉందని దీని చుట్టూరా ఏది మినుగురు పురుగులు ఎగురుతూ ఉన్నాయి, దానికి ఏమైనా ఇబ్బందా? అలాగే నన్ను ఎంతమంది తిట్టినా నేను కూడా అలాగే చాలా ఈజీగా తీసుకుంటాను దాన్ని, నేను తప్పు చేయనంతవరకు. అయితే ఈ విషయం ఫుల్ స్టాప్ పడడం మాత్రం చాలా చాలా అంటే చాలా సంతోషకరం అండి. బటన్ నొక్కినట్టు నిజంగా 2 పార్టీల కార్యకర్తల్లో ఉన్న క్రమశిక్షణ కూడా ఇప్పుడు బయటపడింది. అయితే కొన్ని ఛానల్స్ ఇంకా అదే పని మీద, అంటే మంచి కంటెంట్ కూడా ఇచ్చానండి నేను. ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కలిపి నాకు సన్మానం చేయాలి. ఎందుకంటే నిజానికి ఇప్పుడు కంటెంట్ ఏమీ లేదు, చప్పగా ఉంది రాష్ట్రం.
అంటే గొడవలు ఉంటేనే కదా స్పీడ్కి వెళ్తాయి వీడియోలు. గొడవలు ఏమి లేవు, ప్రశాంతంగా ఉంది రాష్ట్రం. ఓ పక్కన దావోస్ వెళ్ళారు ఒక టీము, చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆ యంగ్ టీము, లోకేష్ గారు అండ్ యంగ్ టీం. అక్కడి నుంచి వాళ్ళు పెట్టుబడులు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్రం పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది. అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్కి ఏమో నిధులు వచ్చేసాయి. అంత ప్రశాంతంగా ఉంది రాష్ట్రం. యూట్యూబ్ ఛానల్స్ కంటెంట్ లేదు. కరెక్ట్ టైంలో ఇచ్చాను కంటెంట్. ఒక్కొక్కటి ఎప్పుడు పెట్టిన డిస్కషన్ లక్షల లక్షల వ్యూసే. ఆ యూట్యూబ్ ఛానల్స్ అందరూ ఎప్పుడు సన్మానం చేస్తారో మీరు డేట్ ఫిక్స్ చేసి చెప్పండి నాకు. నేను తలదు వేసుకుని పౌడర్ రాసుకుని వచ్చేస్తాను. ఇదండి పరిస్థితి. నేను ఈ వీడియోలో శ్రీనివాసరావు గారిని అసలు ఏం విమర్శించాలని కానీ మరొకటి కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఏదైతే డౌట్లు వ్యక్తం చేశారో ఇదే డౌట్లు చాలా మందిలో ఉన్నాయి కాబట్టి నేను ఈయనకి చెప్తున్న వంకలో మొత్తం అందరికీ ఇది తెలియజేసాను అనమాట. నా ఇన్నర్ ఫీలింగ్ని మీ అందరికీ తెలియజేసే ఒక అవకాశం ఉంది నాకు. థ్యాంక్ యూ సార్ శ్రీనివాసరావు గారు, చాలా ధన్యవాదాలు మీకు. మీ ద్వారా ఈ విషయాలు నేను బయట చెప్పుకునే అవకాశం నాకు రావటం నేను అదృష్టంగా భావిస్తున్నానండి. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.